ఎవరి బాలన్ షా? నేపాల్లో ఆందోళన నేపథ్యంలో ఈ పేరు తెరమీదికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా షా గురించి చర్చించుకుంటున్నారు అంతా. జనరేషన్ జెడ్ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు పలికారు. నేపాలీ యువత ఆయనలో తమ కొత్త ప్రధానమంత్రిని చూసుకుంటున్నారు. ఇక తన పాటలతో రాప్ స్టార్గా నేపాలీలను ఉర్రూతలొగించిన ఈ యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకోకుండా రాజకీయాలకు వచ్చి కాఠ్మండు మేయర్గా ఎన్నికయ్యారు. నేపాల్ యువత బాలన్ షా దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని బహిరంగంగా కోరుతుంది. కాగా బాలెన్ భారత్ వ్యతిరేకి అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నేపాల్లో అతిపెద్ద పౌరుల ఉద్యమం ప్రభుత్వాన్ని కూల్చివేసింది. జనరేషన్ జెడ్ నిరసనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. నేపాల్ యువత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీధుల నుంచి పార్లమెంటు వరకు ప్రతి చోట వారి కోపం కనిపిస్తోంది. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఇద్దరూ రాజీనామా చేయడంతో దేశ నాయకత్వం ఖాళీ అయింది. తదుపరి నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత తదుపరి ప్రధాని ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. నేపాల్లో యువత ఉద్యమం కొత్త నాయకత్వం ఆవిర్భావానికి దారితీస్తుందా? ఇప్పుడున్న పాత పార్టీలు బలహీనపడతాయా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో నేపాల్ తదుపరి నూతన ప్రధానిగా బాలెన్ షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన అసలు పేరు బాలేంద్ర షా. దేశ రాజధాని అయిన కాఠ్మండు నగరానికి మేయర్గా ఉన్నారాయన. బాలెన్ షా మేయర్ పదవికి రాజీనామా చేసి దేశానికి నాయకత్వం వహించాలని సోషల్ మీడియాలో నేపాల్ ప్రజలు, ముఖ్యంగా అక్కడ యువత కోరుతున్నారు. చాలా మంది యువ నేపాలీలు ఆయనను తమ తదుపరి ప్రధానమంత్రి అని బాలెన్ షాను బహిరంగంగా పిలుస్తున్నారు. బాలెన్ షా బాధ్యతలు చేపట్టాలని బహిరంగంగా ఆహ్వానిస్తున్నారు. అతని ఫేస్బుక్ పేజీ మేము మిమ్మల్ని ప్రధానమంత్రిగా కోరుకుంటున్నాం, దయచేసి నాయకత్వం వహించండి బాలెన్ వంటి వ్యాఖ్యలతో నిండిపోయింది. ఈ క్రమంలో జనరేషన్ జెడ్ కేపీ ఓలీ తర్వాత తదుపరి ప్రధానిగా బాలెన్ షాయేనంటూ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పార్టీల కోసం పనిచేసే నాయకులు కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి అనే నినాదంతో బాలెన్ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. బాలెన్ థాయ్ టేక్ ద లీడ్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలను బలంగా ఉపయోగించుకోవడం ద్వారా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు బాలెన్ షా. నేపాల్లో జెన్జెడ్ చేపట్టిన ఉద్యమానికి ఆయన ఆశీస్సులు బహిరంగంగా ఉన్నాయి. వాస్తవానికి ఆయనే ఈ ఉద్యమం వెనకుండి నడిపించారని చెప్తారు. తాజాగా అంటే సెప్టెంబర్ 7న ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. రేపు జెన్జెడ్ ఆకస్మిక సమావేశం ఉంది. 28 ఏళ్లలోపు వారు నన్ను పెద్దవాడిగా చూస్తున్నారు. నేను వారి సంకల్పం, ఉద్దేశం, ఆలోచనని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని అందులో ఉంది. అలాగే బాలెన్ షా మరో హెచ్చరిక జారీ చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు, కార్యకర్త, ఎంపీ, ఇంజనీర్, అవకాశవాది రేపటి ర్యాలీని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకోవటానికి ప్రయత్నించకూడదు. వయోపరిమితి కారణంగా నేను హాజరు కాలేను, కానీ నేను వారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ప్రియమైన జెన్జెడ్, నాకు చెప్పండి, మీరు ఎలాంటి దేశాన్ని చూడాలనుకుంటున్నారు అని ఆ పోస్టులో ఉంది. నేపాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాల అంశం చర్చకు వచ్చినప్పుడల్లా బాలెన్ షా పేరు తరచుగా ప్రస్తావనకు వస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజలకు బాలెన్ షాపై అంత నమ్మకం ఎందుకు అనే ప్రశ్న. బాలెన్ షా 1990లో కాఠ్మండులోని గైర్ గావ్లో జన్మించారు. ఆయన తండ్రి రామ్ నారాయణ్ షా ఆయుర్వేద వైద్యుడు. బాలెన్ చిన్నప్పటి నుంచే సంగీత ప్రియుడు. నేపాల్లోని వైట్ హౌస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పట్టా పొందారు. బాలెన్ షా ఒకప్పుడు హిప్ హాప్ ర్యాపర్. తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేశారు. బలిదాన్ అనే పాటకు యూట్యూబ్లో 7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దేశాన్ని నడిపించేవారు మూర్ఖులు, అందరు నాయకులు దొంగలు, దేశాన్ని దోచుకుంటున్నారు అని ఆరోపించేవారు బాలెన్. బాలెన్ 2022లో స్వతంత్ర అభ్యర్థిగా కాఠ్మండు మేయర్గా ఎన్నికయ్యారు. బాలెన్ షాకు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా వచ్చింది. 2023 టైమ్ మ్యాగజైన్ యొక్క టాప్ 100లో కనిపించారాయన. అమెరికన్ నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. మరోవైపు బాలెన్ షా నేపాల్ యువతను తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని సమీకరించాడని ఆరోపణలున్నాయి. ఆయనపై భారత్ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉంది. ఇందుకు ఆయన ఆఫీస్లో ఉన్న గ్రేటర్ నేపాల్ మ్యాపే ఉదాహరణగా చెప్పొచ్చు. మ్యాప్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్కు చెందిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. బాలెన్ ఆదిపురుష్ విడుదల సమయంలో ఆ చిత్రాన్ని వ్యతిరేకించడమే కాకుండా మేయర్ హోదాలో కాఠ్మండులో ప్రదర్శించకుండా నిషేధించాడు. చివరికి నేపాల్ సుప్రీంకోర్టు ఆయన ఉత్తర్వును రద్దు చేయడంతో ఆ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో బాలెన్ నేపాల్ ప్రధానమంత్రి అయితే భారత్తో సంబంధాలు ఎలా ఉంటాయనే అనుమానాలు మొదలయ్యాయి.